డైటింగ్ చేయాలి. డైటింగ్ అనగానే ఏదో భౌతిక సంబంధమైన డైటింగ్ గురించి మాట్లాడలేదు నేను. డైటింగ్ అనగానే ఈ బంధాలు, బలహీనతలు, ఈ ఎమోషన్స్, ఇవన్నిటితోటి మనిషి బాగా లావైపోతున్నాడు. ఏమండి, ఇవన్నిటితోటి మనిషి ఏమైపోతున్నాడంటే కదలలేకపోతున్నాడు. ఒక ఊబకాయం కలిగినటువంటి వ్యక్తి 2 అడుగులే కానీ అలసిపోతాడు కదా. ఏమండి, అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ సింపుల్గా ఏమంటాడంటే, నాయన నువ్వు డైట్ చేయాలి, నీకు ఇష్టమైనవన్నీ మానేయాలి అంటాడు. అంటే మనకి ఇష్టమైనవి బాగా తినేస్తాం. తినేసినప్పుడు మనం ఏమవుతామంటే బాగా లావైతాం. లావైనప్పుడు ఏమైందంటే ప్రమాదం ఉంటుంది. అంతేనండి, కొంచెం అడుగులే కానీ అలసిపోతాం. అందుకనే మనం ఏం చేయాలంటే డైట్ చేయాలి. మనకు చాలా బలమైన పందాలు ఉంటాయి. అవి మనకు ఇష్టం కాబట్టి వాటిని వదిలిపెట్టలేము. మనం వాటిని వదిలిపెట్టలేం కాబట్టి అవి మనల్ని ఏం చేస్తూ ఉంటాయి అంటే లావు చేస్తూ ఉంటాయి. అడుగులు ముందుకెయ్యనియ్యవు, కదలనియ్యవు. అందుకే నువ్వేం చేయాలి? డైట్ చేయాలి. మనిషి ఎప్పుడైతే తన భావోద్వేగాలను నియంత్రించుకోగలుగుతాడో, మనిషి ఎప్పుడైతే తన బలహీనతలను జయించగలుగుతాడో, మనిషి ఎప్పుడైతే తన బంధాలను, అంటే ఒక భౌతిక సంబంధమైన బంధాన్ని ఎలా చూడాలి, భౌతిక సంబంధమైన బంధాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఈ జ్ఞానం మనకు ఉండాలి. అప్పుడు మనము ఎట్టి పరిస్థితుల్లో ఈ లోకంలో భయపడము.